అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ పాలిటిక్స్ చల్లారడం లేదు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో మిగతా నేతలు ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ పెద్దారెడ్డి మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదంటున్నారు. అయితే వైసీపీ కార్యక్రమాలకు అనుమతిస్తున్న జేసీ పెద్దారెడ్డిని మాత్రమే వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేశారు? ఈ పంచాయతీ వెనుక 2 దశాబ్దాల ఫ్యాక్షన్ పగ ఉందా? ఒకప్పుడు రాసుకున్న ఒప్పందాన్ని పెద్దారెడ్డి బ్రేక్ చేసినందుకు ఈ వార్ జరుగుతోందా? ఎందుకు ఏంటా ఒప్పందం? దాన్ని ఎవరు బ్రేక్ చేశారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా బగ్గుమంటుంది. ఇప్పుడు వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సామూహిక నిరాహార దీక్ష చేపట్టేందుకు బయలుదేరిన వైసీపీ నేత పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన తన నివాసం బయటే బైఠాయించి నిరసనకు దిగారు. ఈ ఘటనతో తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి పెరిగింది. అయితే ఈ గొడవ 2 పార్టీల మధ్య ఫైట్ అన్నట్లుగా కాకుండా ఇద్దరు ఫ్యాక్షనిస్టుల మధ్య వార్ అన్నట్లుగా సాగుతుండడమే చర్చనీయాంశంగా మారుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడాక ఆయన్ను తాడిపత్రిలో అడుగు పెట్టనీయటం లేదు. ఇప్పటికే పలుమార్లు తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా జేసీ అడ్డుకున్నారు. దాంతో తాడిపత్రికి రాకుండానే పెద్దారెడ్డి వెనుతిరగాల్సిన పరిస్థితి. తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరైనా స్వేచ్ఛగా రాజకీయాలు చేసుకోవచ్చని, కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదంటూ టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి భీష్మించుకుని కూర్చోవటం ఈ రచ్చకు కారణమవుతుంది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి అంతలా పట్టుపట్టడం వెనుక తాడిపత్రి రాజకీయాల్లో శతాబ్దాల నాటి బలమైన ఫ్యాక్షనే కారణమని చెప్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాడిపత్రిలో ఫ్యాక్షన్ పంచాయతీలు జరిగాయి. ఈ గొడవల్లో జిల్లా ప్రజలంతా భయంతో బతికారు. చివరకు జేసీ కుటుంబానికి కేతిరెడ్డి కుటుంబానికి మధ్య ఒక అంతర్గత ఫ్యాక్షన్ ఒప్పందం కుదిరిందట. అప్పట్లో 2 వర్గాలు తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోకి వచ్చి రాజకీయం చేయకూడదని రూల్ పెట్టుకున్నారట. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ ఫ్యాక్షన్ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించారని జేసీ వర్గం ఆరోపిస్తుంది. అంతేకాకుండా తాడిపత్రి నుంచి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి జేసీ కుటుంబాన్ని వేధించారని అంటున్నారు. అందుకే ఇప్పుడు ఆయనను తాడిపత్రి గడ్డపై రానిచ్చేది లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే సవాల్ విసురుతున్నారని అంటున్నారు. అయితే ఇన్నాళ్లు వైసీపీ నేతలందరినీ టార్గెట్ చేశారని అందరూ భావించారు. కానీ వైసీపీలో ఎవరైనా రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ పెద్దారెడ్డికి మాత్రం ఆ ఛాన్స్ లేదని జేసీ చెబుతుండడంపై వైసీపీ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైందని ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెద్దారెడ్డి స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం తాడిపత్రిలో 2 పార్టీల గొడవ కాస్త జేసీ వర్సెస్ పెద్దారెడ్డి అన్నట్లుగా మారింది. ప్రస్తుతానికి తన పోరాటం వైసీపీతో కాదని, కేవలం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో మాత్రమే అని జేసీ స్పష్టం చేస్తుండటంతో ఈ ఇద్దరు పాత ప్రత్యర్థుల మధ్య నడుస్తున్న పంతాల రాజకీయం తాడిపత్రిని ఉద్రిక్తంగా మారుస్తుంది. అయితే జేసీ రచ్చతో తాడిపత్రి ప్రజలకు మనశ్శాంతి లేకుండా పోతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపితే జేసీ అయినా మనశ్శాంతిగా ఉంటారని, అప్పుడైనా తాడిపత్రి ప్రశాంతంగా ఉంటుందని తాడిపత్రి ప్రజలు అనుకుంటున్నారు. మరోవైపు పెద్దారెడ్డి అనుచరులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా పని మీద తాడిపత్రికి వెళితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయం ఎక్కువైందనే చర్చ జరుగుతోంది.